మండల రైతులకు వారం రోజులలోగా సాగునీటిని అందించకపోతే రైతులతో కలిసి మహాధర్నా చేపడతామన్న గంగుల కమలాకర్. కొత్తపల్లి మండల రైతులకు వారం రోజుల్లోగా సాగునీటిని అందించకపోతే రైతులతో కలిసి మహాధర్నా చేపడతాం. కేంద్ర రాష్ట్ర మంత్రుల చొరవ తీసుకొని వెంటనే సాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండు టెండర్లో సైతం చెరువులను మత్తడులు దుంకించాం. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి నీటిని వరద కాలువ ద్వారా తరలించి కొత్తపల్లి మండలంలోని 7 గ్రామాలకు సాగునీటిని 7 రోజుల్లోగా అందించాలని, లేని పక్షంలో ఆచంపల్లి వద్ద రైతులతో మహాధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని బద్దిపల్లి గ్రామంలో రైతుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంట పొలాలతో పాటు చెరువులను పరిశీలించారు. కొత్తపల్లి మండలం, కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాలకు సాగునీరు లేదని, చుక్క వర్షం లేక బావులు ఎండిపోయిన పరిస్థితి నెలకొన్నదని, రైతులందరూ నార్లు వేశామని వారం రోజులలోపు నీరు అందకపోతే నార్లు ఎండిపోయి రైతులు రోడ్డున పడే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటానని, నీళ్లు వచ్చేంత వరకు కొట్లాడుతానని వారికి హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నీటిని వరద కాలువల ద్వారా మిడ్మానేరుకు తరలించామని, వరద కాలువ పైన అచంపల్లి దగ్గర తూము ఏర్పాటు చేసి మండలంలోని నాగుల మల్యాల, బద్దిపల్లి, యలగందుల, బావుపేట, కమాన్పూర్, కొండాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల చెరువులను నింపి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని, అదేవిధంగా చెరువులను నింపి అటు మత్స్యకారులకు మంచి సంపద పెంచామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రోహిణి కార్తె అయిపోయింది. రైతులందరూ నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారని, కానీ ఇటు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చుక్క వర్షం పడకపోవడం, అటు మేడిగడ్డ ద్వారా వరద కాలువకు నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు బద్దిపల్లి ప్రాంతంలో రైతులతో రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు శ్రీరాంపల్లి కానీ, కమాన్పూర్ కానీ, నాగులమల్లెల కానీ, బావుపేట కానీ, ఎలగందల కానీ ఇవన్నిటి కూడా ఇప్పుడు నార్లు వచ్చే సమయం వచ్చింది. ఇప్పటికే రోహిణి కార్త వచ్చి 15 రోజులైంది. ఇప్పటికీ రైతులు నారు ఊతలేరు. ఎందుకు నారు ఊతలేవు అంటే నీళ్ళు చుక్కలేదు, నీళ్ళు ఒక్క బొట్టు లేదు. మరి ఎందుకు నీళ్ళు వస్తలేవు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మేము వరద కాలువకు తూము పెట్టినాం ఆచంపల్లి కాడ. ఇదే రైతులందరం పోయి తూము పెట్టడం వల్ల ఆ తూము ద్వారా నాగులమల్ల చెరువు నిండి నాగులమల్ల ద్వారా కొరపకుంటకు వచ్చి బావుపేటకు నీరు వచ్చి, బావుపేట నుంచి ఎలగందల, మళ్ళీ కొరపకుంట నుంచి బద్దిపల్లి కమాన్పూర్ ఈ 7 గ్రామాల్లో కూడా పుష్కలంగా నీళ్ళు ఉండడం వలన అటు మత్స్యకారులకు కూడా చేపలు పట్టుకునే అవకాశం వచ్చింది. రైతులు ఒక ఇంచు భూమి కూడా మిగలకుండా, బీడు భూమి లేకుండా మొత్తం పంట పండించారు. 2014 నుంచి 2024 వరకు బ్రహ్మాండంగా పంట పండిరు. పండుకున్నాం, అదొక వేరియేషన్. ఇప్పుడున్న పరిస్థితిలో మరి వరదకాలంలో ఒక బొట్టు నీళ్ళు వస్తలేవు. వరదకాలం నీళ్ళు రాకపోతే ఆచంపల్లి, తూములకెళ్ళి ఒక బొట్టు రావు. 7 గ్రామాల్లో కూడా ఎక్కడ చెరువుల్లో ఒక బొట్టు నీళ్ళే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఇప్పుడు నారేయాలంటే ఒక బొట్టు నీళ్ళు లేవు. మరి ఇప్పుడు వెళ్ళిన వల్ల ఏదో మొత్తానికైతే ఉడకపోస్తుంది, ఒక బొట్టు నీళ్ళని ఆవిరైపోయినాయి. సో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? ఒకటే రైతులకు చివరికి ఒకటే, మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి యథావిధిగా మిడ్మానేరుకు వరదకాల ద్వారా పంపిస్తే అక్కడ నుంచి తుమ్ముల ద్వారమే నీళ్ళు తీసుకుంటాం. ఆ నీళ్లు తీసుకోకపోతే మాత్రము రైతు ఈ కాలం పంట వేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ని, ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, వీళ్ళిద్దరు చొరవ తీసుకోండి. రోహిణి ఇప్పుడు నారు పోసే సమయానికి కూడా ఒక బొట్టు నీళ్ళు లేవు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి వరదకాల ద్వారా మీరు మిడ్మానేరుకు నీళ్లు పంపిస్తే ఈ 7 గ్రామాలకు కూడా చెరువులు నిండుతాయి. ఒక 5 రోజులు చాలు, మాకు 5 రోజులు ఇస్తే మేము అన్ని చెరువులు నింపుకుంటాం. లేకపోతే ఇంకొక 2-3 రోజుల తర్వాత మాత్రం కాలం వెళ్ళిపోతుంది, మళ్ళీ నాట్లు వేసిన వృధా అవుతుంది. కాబట్టి మేము అందుకే రైతుల పక్షాన్ని రావడం జరిగింది. నెంబర్ 2, 15-20 సంవత్సరాల క్రితం మిడ్మానేరు నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా పనులు మొదలుపెట్టిండ్రు. ఇప్పటికీ పనులు కాలే. దాని నమ్మకలేకనే మేము ఆచంపల్లి పెట్టుకున్నాం. ఆ పనులు జరగకపోవడం వలన శ్రీరాంపల్లికి నీళ్లు రావడం లేదు. ఇప్పుడు మేము అధికారం డిమాండ్ చేస్తున్నాం. ఆ పని అర్థాంతంగా ఆగిపోయింది. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు చేస్తారా, చేయకపోతే రైతులు మేమే తలా లొంగి కట్టుకొని చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము.
మేము మీడియా ద్వారా మేము అధికారాన్ని హెచ్చరిస్తున్నాము, ప్రభుత్వ పెద్దలను హెచ్చరిస్తున్నాము. ఇమ్మీడియట్గా ఈ యొక్క కాలువను కంప్లీట్ చేయండి. ఒక 3 రోజులు 4 రోజుల లోపల వరద కాలువకు నీళ్ళు ఇచ్చి ఈ గ్రామాలను ఆదుకోండి. లేకపోతే డెఫినెట్గా రైతులు ఇప్పటికీ బాధపడుతున్నారు. నారులు పోసే పరిస్థితి లేదు, నీరు లేదు, మరి ఎట్లా బతకడం? కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రైతులను ఆదుకోండి. ఇదే కాదు, 7 గ్రామాలతో పాటు కరీంనగర్ మండలంలో గ్రామాలలో నీళ్లు లేక చిత్రిత పరిస్థితి వచ్చింది. ఇది ఎండాకాలం కన్నా విపరీతంగా ఎండ ఉంది. ఇది ఈ కాలంలో వర్షాలు పడాలి, 3 రోజుల కోసం వర్షం పడాలి. రోహిణి కార్తె వచ్చింది కాబట్టి ఇప్పటి కూడా ఒక వర్షం పడలేదు, ఒక బొట్టు లేదు. చెరువులు ఎండిపోయినాయి, బావిలు ఎండిపోయినాయి. రైతులందరూ కూడా మొగులు దిక్కు చూసే పరిస్థితి వచ్చింది. మొగులో నీళ్ళు వచ్చే వర్షం వచ్చే పరిస్థితి. ఇమ్మీడియట్గా ప్రభుత్వ పెద్దలు మీరు ఆదుకోండి, నీళ్ళు రిలీజ్ చేయండి. లేకపోతే డెఫినెట్గా రైతు రోడ్డు మీదకి వస్తే ప్రజా యుద్ధంగా మారుతుంది. కాబట్టి అటువంటి యుద్ధానికి మీరు అవకాశం ఇవ్వకండి. ఇమ్మీడియట్గా ఒకటి కెనాల్ కంప్లీట్ చేయండి, రెండోది వరద కాలం ద్వారా నీళ్ళు ఇచ్చి మా రైతులను ఆదుకోండి.